ముందుగా చెక్ చేసి వేదిక ప్రవర్తించగా కోరుతున్నాం. వారికి సత్యనారాయణ గారు ఎస్ఐ గారు వేదిక మీద రావాల్సి ఆహ్వానిస్తున్నాం. వారికి శవ పూర్వక ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వారికి హరి ప్రార్థిస్తున్నాము. వారికి వాసారాజు గారు ఒకే ఇచ్చే సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వెనకాల కూర్చొని అందరూ నిశ్శబ్దంగా ఒక బడేటి చండి గారి తాతగారైన రావు బహదూర్ బడేటి వెంకటరామయ్య గారు 1911వ సంవత్సరంలో బిఎల్ పట్టా పుచ్చుకొని మద్రాస్ హైకోర్టులో ప్రేరణగా చేసి అక్కడే పీపీగా ప్రాక్టీస్ చేసి తదనంతర కాలంలో 1917లో ఏలూరు పట్టణానికి వచ్చి ఏలూరు మున్సిపల్ చైర్మన్ గా, అంటే అప్పుడు ప్రెసిడెంట్ అన్న అధ్యక్షుడు ఉన్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ గా అయినారు. ఆయనకి మద్రాస్ గవర్నమెంట్ లో రావు బహదూర్ అనే గుర్తు కూడా ఉండేవో. అదేవిధంగా మండల వెంకటకృష్ణారావు గారిని వారు కూడా మంత్రి గారు, శాసనసభ్యులు గారు, తర్వాత ఎంపీ గారు కూడా పనిచేస్తున్నారు. కొత్తప్రసాద్ గారు వారి తండ్రి మండల వెంకటేశ్వరరావు గారి కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్య వచ్చినప్పుడు 100లో నిరాహార చేసి సమస్యను పరిష్కారం సాధించినారు.
వీరు 1999, 2004, 2014లో తదుపరి మనం జరిగిన 2024లో అమెరికైనటువంటి శాసనసభ్యులుగా ఎన్నికై మంత్రిగా ఉపసభాపతిగా సేవలందించి దివిసీమ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపించినారు. వీరు ఇంకా అనేక పదోన్నతులు పొంది ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి భగవాన్ గారు అడిషనల్ ఎస్పీ గారిని కోరుతూ వారిని సభకి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు తెలుగు శాసనసభ్యులు నవీన్ రావు గారు, శాసనసభ్యులు కృష్ణా జిల్లా వేధించిన ఇది సుమారుగా 5-6 ఏళ్ల క్రితం మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ ఈ బిల్డింగ్ అది కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు పూర్వం చిన్న ఆ టైంలో వడేటి గుర్తు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మేము స్టార్ట్ చేసింది. ఆయన చేసిన సహకారం మామూలుగా ఆయన మాకు వెనకుండి ముందుకు నడిపించకపోతే ఇది కట్టగలిగే వాళ్ళం కాదు. ఏదో చిన్నగా కట్టుకుందాం అనుకున్నాం. ముందు ఆ దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత మీకు ఫండ్స్ ఎంపీ ఫండ్స్ అవి కూడా నేను చేస్తానని చెప్పేసి వారు భరోసా ఇచ్చిన తర్వాత చిన్నగా కట్టుకుందాం అనుకుంటే మేము మొదలుపెట్టి ఇలాగా ఆయన ఇక్కడ మన ఏలూరు ఎంపీ గారు, భీమవరం సీతారామరాజు గారు, నాగేంద్ర బాబు గారు, మా బాబురాజు గారు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా బుద్ధి గారు దగ్గరుండి అందరితో మాట్లాడి మాకు ఆ ఫండ్స్ ఇప్పిస్తుంతో పాటు మేము మాకున్న స్నేహితులు, మా సభ్యులు కానీ, మా దాసరిని కొన్న స్నేహితుల్లో సభ్యుల్లో కానీ, నాకున్న స్నేహితుల్లో కానీ అందరూ కలిపి ఇలా కృష్ణవర్ధనరావు గారికి ధన్యవాదాలు. ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా చెప్పడానికి మాకు చాలా అందరికి తెలియని చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లేని పిల్లలకి, పూర్ పీపుల్కి వాళ్ళకి ఏదైనా ఆధారం కల్పించడానికి అనే కార్యక్రమాలు అవి తెలియదు, మాకు తెలియదు. ఆయనకు తెలుసు, నాకు తెలియదు, వీరికి తెలుసు, నాకు తెలియదు. అలాగా తెలియకుండా చేస్తూ ఉంటారు. వారి గ్రామంలో కూడా ఆయన వారి సొంత స్థలంలో మంచి ఫంక్షన్ హాల్ కట్టి ఆ ఊరికి వారికి అప్పచెప్పించి వారు వాడుకునేలాగా, ఫ్రీగా వాడుకునేలాగా చేస్తారు. ఇలాగా డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఈ విధమైన ఆలోచనలు, మంచి ఆలోచనలు రావడం అనేది మనం ఎక్కడో కానీ చూడడం. ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన వారి పిల్లలు కూడా ఆయనకి సహకరించి ఆయన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు పోలీసు అసోసియేషన్ సెక్రటరీ దాసరి గారు అందరూ మాట్లాడవచ్చు. మామూలుగా నేను ఏదో కొద్దిగానే మాట్లాడతాను, కాకపోతే విష్ణువర్ధన్ రావు గారి గురించి మాట్లాడాలి. ఆయన వద్దంటాడు, నన్ను మాట్లాడొద్దు, నా గురించి ఏం చెప్పొద్దు అంటాడు. చాలా విశిష్టమైన రోజు ఉంది. అది కూడా ఇంకోటి ఉంది. ఆయన కూడా మరి పర్మిషన్ ఆఫ్ శ్రీనివాస్ మాట్లాడాలనుకుంటున్నాను. చంద్ర విష్ణువర్ధన్ రావు గారు స్వతహాగా వాళ్ళ తల్లిదండ్రుల్ని అవిరిగడ్డ తాలూకా. వారు చంద్ర నాగభూషణం శ్రీమతి గంగాచలం గారి రెండవ పుత్రుడు విష్ణువర్ధన్ రావు గారు. వీరి తాత ముత్తాతలకి దివి తాలూకా అచ్చంపాలెం గ్రామం. విష్ణువర్ధన్ రావు గారి తండ్రి గారు చిన్నతనంలోనే కైట్లూరు తాలూకా పల్లిగొండ గ్రామం చేశారు. విష్ణువర్ధన్ రావు గారు LCA సివిల్ ఇంజనీర్గా 1957లో పూర్తి చేసి జూలై నెలలో విజయవాడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగంలో చేరి 29/4/1959 సంవత్సరంలో TCS మండల వెంకటకృష్ణరావు గారి సోదరుని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, ఒక కుమారుడు జన్మించగా అనంతకాలంలోనే ప్రమోషన్ పొంది నాగార్జున సాగర్, శ్రీశైలం, ధవళేశ్వరం, తాడేపల్లిగూడెం, ఏలూరు మొదలగు చోట్ల పనిచేసి అందర మండలంలో పొంది 1997 సంవత్సరంలో DEగా పదవి విరమణ చేసి
ఏలూరు శాంతినగర్లో శ్రీనివాసం ఏర్పరచుకున్నారు. వీరు చేసిన సేవలు నాకు ఎక్కువగా తెలుసు, తక్కువ మంది తెలుసు. రామరాజు గారు అన్నీ చెప్పలేరు కానీ ఈయన 1970లో ఈయన డిఈగా చేస్తుండగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తుంటే ఆ స్వగ్రామానికి నీళ్ళు రాకపోతే పోలరాజ్ కెనాల్ని వాళ్ళ ఊరు దాకా తీసుకురావడానికి ఎనలేని కృషి చేసి చివరికి అది సాధించగలిగారు. ఆ గ్రామానికి నీళ్ళు వచ్చిందంటే ఇవాళ విశ్వాసరావు గారి దయాన్ని నేను ఈ సందర్భంగా తెలుస్తున్నాను. పల్లెవాడ ఆ గ్రామానికి పల్లెవాడ గ్రామం దారదత్తంగా ఇచ్చేశారు. గ్రామంలో 15 సెంట్లు భూమిని విరాళంగా ఇచ్చి ఆ 17 సెంట్లోనే 25 లక్షలు సుమారుగా వెచ్చించి ఆయన సొంత డబ్బుని ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పరిచి గ్రామానికి దాన్ని ఉచితంగా ఇచ్చేయడం కూడా జరిగింది. గ్రామాలలో దేవాలయాలు ఉంటాయి, మీకు తెలిసిన గ్రామాల్లో చిన్న చిన్న విలేజ్లో దేవాలయంలో పాడుపడిపోవడం జరుగుతాయి. ఆ మొత్తం దేవాలయాలన్నింటినీ శుభ్రం చేసి నీట్గా చేసి అందరినీ పూర్తి చేసుకునేట్టుగా చేశారు. తర్వాత వృద్ధుల సేవ దీనికి చాలా ఇష్టం. ఆసరా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కొంతమంది వృద్ధులకు 2005వ సంవత్సరం నుండి 17వ సంవత్సరంలో గొప్పగా చేసిన పని, నాకు బాగా నచ్చిన పని ఏంటంటే ఈ స్వైన్ ఫ్లూ, డెంగ్యూ అనే జ్వరాలు రాకుండా మన ఏలూరులో ఉన్న 50 స్లమ్ ఏరియాలో మొత్తం అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారండి. అది నాకు చాలా నచ్చిన ఒక ప్రోగ్రాం అది. తర్వాత మానవధైర్య సంస్థకి అది సేవ చేశారు. ప్రభుత్వ స్కూల్కి స్టీల్ బ్యూరోలు అవి చెప్పొద్దంటారు, స్టీల్ బ్యూరోలు, కుర్చీలు, ఆట వస్తువులన్నీ చాలా రీసెంట్గా మనకి ఇక్కడ ఏలూరు గవర్నమెంట్ కాలేజీలో కూడా బెంచ్లో ఇచ్చారు. సీనియర్ సిటిజన్ ఆఫీస్ కమ్యూనిటీ హాల్కి ఆయన కృషి చేశారు. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం, మా సంఘానికి కూడా మేము ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టుకుంటే ఆయన ఒక 10 మంది పిల్లలకి ఇది ఇచ్చారు, స్కాలర్షిప్ ఇచ్చారు, 1000 రూపాయలు చొప్పున. ఇలాగా అన్ని ప్రస్తుత సేవ పేద విద్యార్థులకి ఇప్పుడు ఇవాళ ఈరోజు కార్యక్రమంలో 22 సైకిళ్ళు 3 స్టూడెంట్స్కి, అలాగే కుటుంబిషన్లో ఒక మోటార్ అన్ని కూడా ఈరోజు వాళ్ళందరికీ ఉచితంగా మన. తర్వాత సాలని మేము బుజ్జిగారి దగ్గరికి వెళ్తే ఆయన ఫోన్ చేసి మాగంటి బాబు గారికి చెప్పారు. మేము బాబు దగ్గరికి వస్తే ఆయన చట్టి గారికి ఫోన్ చేసి ఇమ్మంటాం వద్దంటాం అని అడిగాడు. ఆయన వెంటనే చెప్పాము. కానీ సభాముఖంగా మీకు తెలియపరచుకుంటున్నాం. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారైన ఆర్ విజయరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి రాంబాబు వీరే ఇప్పుడు అప్లికేషన్లో ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసింది కూడా వీరే. మనకి ఈ కార్యక్రమానికి మండల కొత్త ప్రసాద్ గారు మీకు ఎవరికో తెలియదు కదా, చెప్పాను కదా ఇప్పుడు. ఆయన మా చంద్ర విష్ణువర్ధన్ గారు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం సార్, మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది వర్కరు వారు బ్రీఫ్గా 2 నిమిషాలు కార్యక్రమం గురించి చెప్తే మిగతా కార్యక్రమం తొందరగా పూర్తి చేద్దాం. ముందుగా మానవత చేస్తూ దేవినేని భాస్కరరావు గారిని వేదికల గురించిన పెద్దలందరికీ పేరు పేరున తెలుసుకొని నమస్కరిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, నా మానవతా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. నేను ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్కి సెక్రటరీగా 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అలాగే మానవతాకి ఈ సంవత్సరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గాను. ఎందుకు చెప్తున్నానంటే సీనియర్ సిటిజన్ అనే మాట మానవతాన్ని కూడా విష్ణువర్ధన్ గారు మాకు రెండింటిలో కూడా సభ్యులే. సీనియర్ సిటిజన్లో వారు చాలా సీనియర్ సభ్యులు, మాకు గురుతుల్యులు. అలాగే మానవతలో కూడా
సుమారు 4-5 సంవత్సరాల క్రిందటే, ఇంకా ఎక్కువ కాలమే అయింది, మానవతకి 25,000 రూపాయలు ఇచ్చి శాసనసభ్యత్వం తీసుకున్నారు. సో ఆ రోజుల్లో చాలా కొద్దిమందే కట్టేవారు. ఇప్పుడంటే మానవత బాగా పాపులర్ అయ్యి సభ్యత్వాలు బాగానే వస్తున్నాయి, శాశ్వత మెంబర్షిప్స్. సో అలాంటి విష్ణువర్ధన్ రావు ఈ సమాజంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేనున్నాను అనేటువంటి వ్యక్తి వారు. సామాజిక స్పృహ బాగా కలిగి ఉన్నవారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఆయన ఇంట్లో కూర్చుంటే ఆయన కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది. రిటైర్డ్ పర్సన్. సో ఇంత సర్వీస్ చేసి ఇంత కష్టపడవలసిన అవసరం లేదు వారికి. కానీ ఎందుకు చేస్తున్నారంటే ఇది సమాజం కోసం మనం చేయాలి, ప్రతి వ్యక్తి కూడా. నేను ఎక్స్-11 పర్సన్ 7 ఉన్నాను నేను. సో అక్కడ కూడా మాకు ఎక్సర్వీస్ బిల్డింగ్ వెనుక ఒక రిటైర్డ్ కలుస్తూ జరిగింది. అయితే నేను కలవగానే నన్ను ఆయన పలకరిస్తున్నారు. ఆయన మెమరీకి మాకు చాలా ఆశ్చర్యపోయాను నేను. మీరు మానవ బాబు గారి దగ్గర బీఆర్ఓగా చేశారు కదా అని ఆయన ఆ పేరు పెట్టి పలకరిస్తుంటే నేను నిజంగా వారి నాన్నవారి పట్ల అంటే ప్రాసెస్లో నేను అంటే వారు ఎంత జ్ఞాపక శక్తులతో చాలా సంతోషం వేస్తుంది నాకు. ఒక 2 విషయాలు చెప్తాను, ఎక్కువ సమయాన్ని తీసుకోను. ఒకసారి వారు పుట్టిన ఊరిలో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ జరిగితే మీరు ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఊళ్ళో వెళ్తే బోరున వాన, ఆ ఫంక్షన్ అంతా కూడా కట్టాబిక్కలైపోయింది. అని ఏం చేయాలో అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికంటూ సొంతంగా ఉన్నటువంటి 15 చెట్లు ఖాళీ స్థలాన్ని గ్రామానికి దారాదత్తం చేయడమే కాకుండా చక్కటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి డబ్బుల్ని సహజంగా ఎవరివన్నా సరే మనం బ్యాంకులో వేసుకుంటాం భవిష్యత్తు కోసం. ఆ డబ్బులతో ఇమీడియట్గా 40 లక్షలు పెట్టి ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించి గ్రామానికి దత్తత ఇచ్చినటువంటి మంచి వ్యక్తి మన విష్ణువర్ధన్ రావు గారు చెప్పి నాకు తీసుకొని చాలా ఆశ్చర్యపోయా. ఇవాళకి కూడా అది నడుస్తుంది. ఉచితంగా ఆ గ్రామంలో ఎవరైనా సరే ఫంక్షన్లు చేసుకోవచ్చు. ఒక కరెంట్ ఛార్జీలు మాత్రమే తీసుకుంటారు అక్కడ నిర్వాహకులు. గ్రామానికి అప్పచెప్పేశారు. వారు అన్నారు కదా, కరెంటు ఛార్జీలు కూడా ఎవరైనా ఇవ్వలేని వారు వస్తే వారికి కూడా ఫంక్షనాలు ఇవ్వండి, ఆ కరెంటు ఛార్జీలు నేను భరిస్తానని చెప్పినటువంటి మంచి వ్యక్తి విష్ణువర్ధన్ రావు గారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎవరికి చెప్పొద్దండి, మీడియా వారికి. నేను చాలా అసలు ఆయనకి ఇష్టం లేదు మీడియాకి చెప్తాం కూడా. అలా కాదు సార్, మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ 22 మంది పేద విద్యార్థులకు సైకిల్ ఇచ్చారు, 10 మంది పేద మహిళలకి కుటుంబ మిషన్ ఇచ్చారు. ఈ విషయం కన్నా సొసైటీకి తెలిస్తే మీరు ఈ రోజున 32 మందికి హెల్ప్ చేశారు. కానీ ఈ విషయం కన్నా మీడియా ద్వారా సమాజానికి వెళ్ళగలిగితే మరొక 300 మందికో 3000 మందికో సహాయం అందుతుంది సార్. ఇది తప్పకుండా మనం మీడియాకి తెలియజేయాలని చెప్పి వారికి ఇష్టం లేకపోయినా సరే ఈ కార్యక్రమాన్ని దాశరథి గారితో కలిసి ఇందులో నేను కూడా ఒక చిన్న పాత్ర సంతోషిస్తూ చివరిగా వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా నాకు చిరకాల మిత్రులు, స్నేహితులు, బంధువులు. అయితే మండలి బుద్ధప్రసాద్ గారు, వారి తండ్రి గారు మండలి వెంకట కృష్ణారావు గారు, ఇక్కడ ఏలూరులో 83లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన మా ఫాదర్ పులి వెంకట సత్యనారాయణ గారు స్నేహితులు. అలాగే తెలుగు ఈ రోజు కూడా సజీవంగా మన తరంలో నిలబడి ఉందంటే దానికి 100% మండలి బుద్ధప్రసాద్ గారు ఒక్కరే అని చెప్పి సభాపూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతగా వినిపిస్తారన్న జై హింద్. పెద్దలు భగవాన్ రాజు గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఏలూరు ఫ్రెండ్లీ శాసనసభ్యులు శ్రీ పడేటి రాధాకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి మరి ఆయన సమయాన్ని వెచ్చించి ఎంతో దూరం నుంచి విచ్చేసినటువంటి పెద్దలు మన అవనిగడ్డ శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారికి, మన నాయుడు గారికి, సూర్యచంద్ర గారికి, మన శేషు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి నాకు అత్యంత మరి బంధువు మా అన్నగారు, నాకు వరుసగా అన్నయ్య అయ్యేటువంటి చంద్ర విష్ణువర్ధన్ గారు ఇన్ని కార్యక్రమాలు చేశారనేది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా కార్యక్రమాలు ఆయనకి చెప్పుకునే స్వభావం లేదు, చేసే స్వభావం తప్ప. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన చేసేటువంటి కార్యక్రమాల్ని మనం కూడా
బాధ్యత తీసుకుని వాటికి పేద ప్రజలకు అందే విధానంలో మనం కూడా వారికి సహకరించాలని చాలా మంది మరి రిటైర్ అయిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి, మన కుటుంబం భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన చేసే విధానంలో ఈరోజు నడుస్తున్నటువంటి తరుణంలో మరి ఆయన రిటైర్ అయ్యి దగ్గర 15-20 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆయనకు వచ్చేటువంటి ఆ ఇన్కమ్ని మన కుటుంబమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన కుటుంబమే అనుకుని ఆయన చేస్తున్నటువంటి సేవలను నేను మరి ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పినటువంటి ఆయన స్వగ్రామం అయినటువంటి పల్లెవాళ్ళలో ఆ యొక్క ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసే వరకు కూడా కమర్షియల్ గా కట్టుకుని ఒక కళ్యాణ మండపాన్ని ఈయన అద్దెకి తిప్పకుండా కట్టుకుంటున్నారేమో అనుకున్నారు తప్ప ఆ రోజు ఆ హాల్ ప్రారంభోత్సవానికి మేము కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా మరి ఆ యొక్క ప్రారంభోత్సవానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థలం ఇవ్వటమే కాకుండా హాల్ నిర్మాణానికి అయ్యే ఖర్చు పెట్టి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని అందరినీ పిలిచి ఉచిత భోజనాలు పెట్టడమే కాకుండా ఆ రోజున ఆ యొక్క హాల్ని ఆ యొక్క గ్రామానికి అందజేసే వరకు కూడా మాకు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఇంకా జీవిత కాలంలో నిండు నూరేళ్లు మరి అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత జనసేన నాయకులు నారా శేష్ గారిని కూడా మాట్లాడవలసింది. అలంకరించిన పెద్దలు చండి గారికి, మండల పత్రులు ప్రసాద్ గారికి, బట్రా గారికి, మిగతా నాయకులందరికీ నమస్కారాలు. అలాగే పూర్ణచంద్ర గారు ఇంతమంది నాకు పరిచయం లేదు, ఇప్పుడే చూస్తున్నాను. పూర్ణచంద్ర గారు ఇందాక శ్రీరాములు గారు చెప్పారు, విష్ణువర్ధన్ రావు గారికి ఇష్టం ఉండదు, నేను చేసిన పనులు 10 మందికి తెలియడం ఇష్టం ఉండదు, గుప్తదానాలు కావాలని. కానీ ఆయన చెప్పినట్టుగా శ్రీరాములు గారు చెప్పినట్టుగానే ఇన్స్పిరేషన్ వాళ్ళని చూసి వీళ్ళు చూసి వాళ్ళు ఉన్నంతలో ఇలా సహాయ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం అన్నది మనం చూస్తున్నాం చాలా మందిని. ఇక్కడ మానవత కూడా అదే విధంగా ఇక్కడ మానవతా సభ్యులు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా రోజు చూస్తూ ఉంటామండి ఏదో కార్యక్రమాల్లో. వాళ్ళ గ్రూప్లో పంపిస్తూ ఉంటారు, అసలు ఇంటి దగ్గర ఉంటారా వీళ్ళు రోజు అదే కార్యక్రమాలు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అది అటువంటి 10 మందికి తెలిస్తే ఇంకా 10 మంది వాళ్ళతో పాటు చేరి చేస్తారు. అలాగే విష్ణువర్ధన్ రావు గారు వారిని ఆదర్శంగా తీసుకుని కూడా చాలా మంది మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. తర్వాత జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడతారు. పెద్దలు జిల్లా రిటైర్డ్ పోలీసు అధ్యక్షులు భగవాన్ రాజు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య చేసినటువంటి ఏలూరు శాసనసభ్యులు సోదరులు బడేటి చండి గారికి, పెద్దలు గౌరవనీయులు పవన్గడ్డ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ సభ ఉపాధ్యక్షులు చేసినటువంటి నారా శేష్ గారికి, మానవత కలిగినటువంటి మా నాగేశ్వర గారికి, పీడీ గారికి, విజయరావు గారికి, వేదికపై ఉన్నటువంటి సోదరులందరికీ పేరుపైన తెలియజేస్తూ మరోజు ఇంత మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మానవతావాది ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమం విష్ణువర్ధన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమం చేయాలి, అందులో ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యి తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని అది కూడా పబ్లిసిటీ లేకుండా సేవ చేయాలన్నటువంటి ఒక మంచి సహృదయం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు మాత్రమే సమాజంలో మానవ విలువలు పెరుగుతాయి. మరి ఈ రోజున
విద్యార్థులు ఏదైతే మానవ వనరులు ఏదైతే ఉన్నాయో విద్యారంగాన్ని రాణించడానికి వాళ్ళకి ఆర్థిక అసమానతలు అడ్డు రాకుండా ఉండటం కోసం వారిని మరి వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళడానికి వారికి సైకిల్ ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా మహిళలు వారి యొక్క కాళ్ళ మీద నిలబడి ఉపాధిని సృష్టించేటువంటి ప్రక్రియ అనేటువంటి మన పుట్టి విషయాలు ఇచ్చే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ఆలోచన చేసి మరి పేరు కూడా బలహీనంగా ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి అసలు స్తోమత లేనటువంటి వాళ్ళు ఎంపిక చేసి ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. అది మానవతావాదం సాటడం అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఈ యొక్క వెనకబడుతనం అనేది కొంత పోతుంది. మానవతా విలువలు కూడా పెరుగుతాయి. మనిషి ప్రేమించి ఆదరించేటువంటి తత్వం పెరుగుతుంది. సహాయ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ఈ రకంగా విష్ణువర్ధన్ గారి ద్వారా మనకి వ్యక్తమవుతుంది. ఎందుకంటే వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఒక ఆదర్శంగా తీసుకొని మరి మండల ఉత్తరప్రసాద్ గారు అక్కడి నుంచి వచ్చారు. మరి మన ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎందుకంటే గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు మరి 2-3 ప్రోగ్రామ్స్కి మా ఎండ్రాపురం పంచాయతీకి మంత్రి గారు వచ్చారు. చాలా అంతా కూడా సేవా రంగంలో ఇప్పుడు సండే గారు ఎన్నికైన తర్వాత అనేక మందికి విద్యాభ్యాసం ఎక్కడా కూడా ఆగిపోకూడదు, ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ప్రతి ఒక్క స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ప్రైవేట్ వీటిలో కూడా కొంత విద్యార్థులకు సహాయం చేయాలని ఫ్రీ సీట్స్ అడగడం, వారి కొన్ని ఫీజులు కూడా కడతాం. ఇట్లా ఒక శాసనసభ్యులుగా ఉండి కూడా మానవతాన్ని సాటుకుంటాం. ఏదైతే అతి ముఖ్యమైనటువంటిది విద్యారంగం. ప్రతి ఒక్క మనిషికి చదువుకున్నప్పుడు మాత్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మానవ వనరులు తయారయ్యేదే అక్కడి నుంచే కనుక ఆ రంగాన్ని ప్రోత్సహించడం, అందుట్లో పిల్లలకి ఈ రకమైన సహకారం చేయడం కూడా మన శాసనసభ్యులుగా పడేటి రాధాకృష్ణ సంజయ్ గారు రావడం కూడా మనకు చాలా అదృష్టం. మన ఏలూరు నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలకి పునాది వేస్తున్నటువంటి మిత్రులు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే విద్యారంగంలో విద్యార్థులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకని ఈ రోజున ఈ యొక్క మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి దీంట్లో భాగస్వామ్యం చేయడం మరి విష్ణువర్ధన్ గారికి మరి యొక్క వేదిక ఉంటున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. అలాగే ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి తండ్రి గారికి, అలాగే మా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు భగవాన్ రాజు గారికి, అలాగే మనకి మన జనసేన రెడ్డి అప్పలనాయుడు గారికి, నారాయణ రెడ్డి గారికి, అలాగే మన ఎంఆర్డి బలరాం గారికి, అలాగే వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఒక గొప్ప పనులు చేసేటువంటి గొప్ప వ్యక్తుల గురించి కొన్ని సంఘటనలు మనం మర్చిపోలేము. ఒక సంఘటన నా సర్వీస్లో నేను చూసినటువంటి ఒక సంఘటన 32 సంవత్సరాల కిందట, 32-33 సంవత్సరాల కిందట గన్నవరం ఎయిర్పోర్ట్లో, నేను గన్నవరం ఎస్ఐగా ఉన్నాను, ఎయిర్పోర్ట్లో డ్యూటీ. పివి నరసింహారావు గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు గన్నవరం ఎయిర్పోర్ట్లోకి వచ్చారు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ కృష్ణా జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరినీ ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళని ఒక 20 మందిని లిస్ట్ అవుట్ చేసి నిలబెట్టారు. అలా వరుసగా నిలబెట్టిన తర్వాత పివి నరసింహారావు గారు ఆ లిస్టులో కలవడానికి పివి నరసింహారావు గారు వస్తున్నారు. ఒక 10 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారిని కలవడానికి మీకు ఎవరికి పర్మిషన్ లేదని చెప్పి 15 గంటల దూరంలో గేటు దగ్గర ఒక పెద్ద ఆయన ఆపారు. పివి నరసింహారావు గారు ఆ విమానం ఎక్కే ముందు ఫస్ట్ అలా చూశాడు. ఆయన అంత దూరం 15 మీటర్ల దూరంలో ఉన్నారు ఆయన. మేము వేస్తే నేను కూడా అదే ప్రాణంలో ఉన్నాం. కృష్ణారావు అన్నాడు అలాగా చెయ్యలాగా మండల కృష్ణారావు గారు. నేను అప్పుడే అప్పుడు ఈ సెక్రటరీ వాళ్ళు పరుగు వెళ్ళి ఆయన తీసుకొచ్చారు 20 మంది. నాకు బాగా గుర్తుకుపోయినటువంటి సంఘటన. అంటే ఒక గొప్ప పనులు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తులకి జరిగేటువంటి గౌరవం మనం చూసినప్పుడు ఆనందం వేస్తుంది, దాన్ని మర్చిపోలేదు.
అలాగే మన మండల బుద్ధప్రసాద్ గారు అమరగడ్డలో మనం పనిచేసామంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఏ అధికారి అయినా సరే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఆయన ఎప్పుడు గుర్తుంచుకుంటారు, మర్చిపోలేదు. రిటైర్ అయ్యే వరకు ఆయన గుర్తుంటూనే ఉంటారు. సో ఇక రెండవ కార్యక్రమం మన చందన విష్ణువర్ధన్ గారు ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇక్కడికి నన్ను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు చాలామంది సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేసేటువంటి అదృష్టం కూడా అందరికీ రాదు, కొంతమందికి ఇస్తారు భగవంతుడు. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళందరూ కూడా ధనవంతులు అవుతారు. మన విష్ణువర్ధన్ గారు ఎందుకని నేను ఈరోజు ఈ సందర్భంగా మీకు దాని గురించి గొప్పగా చెప్తున్నానంటే, చిన్న సహాయం చేసి బాగా రాస్తారా లేదా, దీనికి ఆ కుట్టు మిషన్ ఖరీదు 5,000 ఉంటే ఈ ఫ్లెక్సీ ఖరీదు 20,000 ఉంటుంది. నేను చూశాను అలాంటి సందర్భాలు. అలాంటి ఆడంబరం ఏమీ లేకుండా ఈరోజు 32 మందికి చాలా చక్కగా సైకిల్ అనేది చాలా వ్యాయామానికి కానీ అలాగే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి సౌకర్యాల కోసం ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు. తర్వాత మన మానవత విద్యానిధి ప్రెసిడెంట్ ఆల్బర్ట్ నాగేశ్వరరావు గారు మాట్లాడవచ్చు. ఉద్యోగులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి అనేవారు. ఇందాక మన సుచంద్ర గారు చెప్పినట్లు ధనవంతులు వేరే, సంపన్నులు వేరే, శ్రీమంతులు వేరే. ధనం ఉన్న వాళ్ళని ధనవంతులు అంటాం, ధనము ప్లస్ ఆరోగ్యం ఉన్న వాళ్ళని సంపన్నులు అంటాం. ధనము ఆరోగ్యము ఇవన్నీ ఉండి సమాజంలో నా కుటుంబం ఎలా ఉండాలో అందరూ ఉండాలనేటువంటి ఒక విశాల తక్కువ ఉన్నవాడు ఐశ్వర్యవంతులు ఉంటారు. అలాంటి ఐశ్వర్యవంతులు సమాజంలో అతి కొద్ది మంది ఉంటారు. వాళ్ళు మన విష్ణువర్ధన్ గారు ఒకరు. ఈ రోజున రిటైర్ అయిపోయిన తర్వాత సొంత ఊరికి కానీ అలాగే సమాజంలో ఉండేటువంటి అందరి కోసం మరి ఆలోచించి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మాలాంటి మానవతా సంస్థలకు కూడా ఒక స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో మరి అట్లాంటి పెద్దలందరూ కలుపుకుని మరిన్ని కార్యక్రమాలు మేము కూడా చేస్తాం. సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మన డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ విజయరాజు గారిని మాట్లాడారు. ఎమ్మెల్యే గారికి అలాగే ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారికి వేదిక అందరికీ కూడా నమస్కారం. నాగేశ్వర గారు చెప్పినట్టుగా ధనవంతులు, సంపన్నులు, ఐశ్వర్యవంతులు మూడు ఒకేలాగా అనిపిస్తున్నా కానీ చాలా బాగా చెప్పారు సార్ డిఫరెన్స్. సో నేను కూడా ఒక మాట, ఎవరు హ్యాపీగా ఉంటారు అంటే ఎవరైతే ఎక్కువ ఇస్తారో, ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేస్తారో వాళ్ళే హ్యాపీగా ఉంటారు చెప్తారు. అంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో, ఎవరు ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళు కాకుండా తప్పు ఉన్నా కూడా ఎక్కువ దానం చేసేవాళ్ళు, ఎక్కువ సర్వీస్ చేసేవాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పి సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఇప్పుడే ఒక కొటేషన్ కూడా చదివారు. దోస్ హూ లివ్ బై గెట్టింగ్ అంటే దోస్ హూ లివ్ బై వాట్ ది గెట్ అన్నది అంటే లైఫ్కి లివింగ్కి తేడా చెప్తున్నాడు ఒక సైంటిస్ట్. మనకి ఏమైతే వస్తుందో ఒకటే అర్థం ఉన్నట్టుగా అనిపిస్తుంది, లైఫ్ అయినా లివింగ్ అయినా. బట్ మనకు వచ్చే దాంతో మనకు వచ్చే డబ్బుతోనో, జీతంతోనో, పెన్షన్తోనో మనం లైఫ్ లీడ్ చేస్తే దాన్ని జీవించడం అంటారు. సో థ్యాంక్ యూ సార్ విష్ణువర్ధన్ గారు. నేను గమనిస్తున్నాను వచ్చిన కాడి నుంచి మీ ఫేస్లో అసలు ఏ ఫీలింగ్ లేదు. ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇది ఎక్కువ మందికి తెలియకుండా చేయాలని మీరు కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఇరిగేషన్లో చాలా కాలం క్రితం కూడా రిటైర్ అయినా కూడా ఇప్పటికి ఇంత సర్వీస్ చేయడం చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. గిరిబాబు గారు సరే, వాసారాజు గారు బుద్ధప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా ఈరోజు మా మామయ్య శ్రీ చందన విష్ణువర్ధన్ రావు గారు వారి దాతృత్వంతో ఇక్కడ పేద పిల్లలకి సైకిల్ పంపిణీ, అలాగే కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చాలా అన్నిటికంటే కూడా నాకు ఆనందం ఏంటంటే మా
చెప్తానంటే ఏలూరులో కానీ పనిచేస్తే ఏలూరులోనే స్థిరపడిపోతాను ఎవరైనా ఇక్కడ స్థిరపడిపోయింది. అట్లాగే మా మాయ కట్టే ఏలూరులో పనిచేసి ఇక్కడ స్థిరపడిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ ఆయనలో గొప్పలు ఏంటంటే ఏలూరులో ఉన్న సేవా సంస్థలు ఏ ఉన్నాయో అన్ని సంస్థలతో కూడా ఆయన అనుబంధం వాళ్ళందరికీ కూడా ఆప్తులు అవడమే కాకుండా ఎవరైతే ఆశ్చర్యాలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పుకుంటారు. అబ్బంతో తన జీవితాన్ని సాధన చేసుకోవడం మా నాన్నగారు మండలం కృష్ణారావు గారి పెద్ద చెల్లెలు మండల బంగారు వారిని చంద్ర విశ్వం గారు. ఇవాళ మా కుటుంబంలో మా పెద్ద విశ్వం గారు బంగారం గారు చేస్తారు. మా బాబాయ్ లేరు, వారు ఎవరు లేరు. ఆ కుటుంబానికి ఒక అత్యధిగా ఉన్నవారు వారు. అయితే ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి ఎల్సీ చదువుకుని ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఇక్కడ విశ్రాంతి జీవితానికి ఏలూరుని అనుమతి చేసుకుంటున్నారు. అయితే సహజంగా అంటే ఇవాళ ఇరిగేషన్ దగ్గర మనం చూస్తే కూడా నా బాధ చూస్తాం. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు మాట్లాడి విశేషాలు ఎక్కడ చెప్పుకుంటాం. అలా మనం సరార్థం కాకుండా చెప్పుకుంటాం. మన కాలంలో డాక్టర్ కేఎల్ జయ నరసింహరావు చెప్పుకుంటాం. ఇలా ఇరిగేషన్ రంగంలో తెలుగు వాళ్ళు కూడా అత్యంత ప్రతిభావంతులు ఉన్నారు. అనేక ఆనకట్టలను రూపొందించి ఈ తెలుగు నేల సస్యశ్యామం చేస్తున్నారు. అయితే రాను ఏదంటే ఇరిగేషన్ రంగంలో పరిజ్ఞానం తక్కువైపోయింది. అక్కడ కూడా రాజకీయాలే ఎక్కువైపోయింది. ఏదైనా మామూలు ఇక్కడ ఏదో కట్టండి అంటే దానికి శాస్త్రీయమైన కట్టచ్చా కట్టకూడదా అన్నది ఉండదు. ఎమ్మెల్యేగా చెప్పారంటే కట్ చేద్దాం, అది ఉపయోగపడిపోతుంది ఆ ఆలోచనలోకి వచ్చేసి. కానీ ఆలోచనలో కాకుండా ఒక చిన్న ఉద్యోగ ఇరిగేషన్లో ప్రవేశించిన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి మా మామయ్య గారు చెప్పారు. అంతేకాకుండా వారు నేను కృష్ణా డెల్టా ఉద్యోగం ప్రారంభించినప్పుడు కృష్ణా జిల్లాలో మా తర్వాత పులిచంద్ర పోలవరం ప్రాజెక్టు గురించి పోరాటం సందర్భంలో అనేక సలహాలు ఇచ్చి నడిపించారు. అలాగే ఆయన రైతు సమస్యల మీద కూడా పామాయిల్, ఆయన పామాయిల్ వ్యవసాయం చేస్తారు. పామాయిల్కి ఒకప్పుడు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది మాజీ రెవెన్యూ మంత్రి నర్సారెడ్డి గారు అందరినీ తీసుకుని పామాయిల్ సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తానికి ఎక్కడ చేయాలన్నప్పుడు దానికి మా మామయ్య అలా నాటి పెరిగారు. అట్లా ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి, దాన్ని ఏ విధంగా మనం సహాయపడాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి అసలు ఆయన సేవా కార్యక్రమాలు చాలా చెప్పారు. ఇక్కడ నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఆయన ఋతుదానాలు ఎక్కువ. అలాగే పల్లివాడలో చాలా పల్లివాడ మన స్వగ్రామం, ఆ స్వగ్రామం అభివృద్ధికి ఎంతగా దోహదపడాలని చెప్పా సంస్కృతిగా చాలా విషయాలు బంగారాలు ప్రస్తావించారు. మా నాన్నగారి పుట్టినూరు కూడా పల్లెవాడి. ఎందుకంటే మా నాన్నమ్మ గారిది పల్లెవాడ ఉండడంతో ఆయన మాతామహులు ఇంకా పల్లెవాడ జన్మించారు. ఎంతవరకు సంబంధం పల్లెవాడు. మా బాబాయ్ గారి పల్లెవాడ ఉండేవాడు. ఆయన ఆ తర్వాత మరణించారు. పల్లెవాడ నేను మంత్రి అయిన తర్వాత పల్లెవాడ మంచినీటితో ఇబ్బంది పడుతున్నా, మంచినీళ్ళు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఇవి ఎలాగైనా తెలియదు. మా ఊరికి వాటర్ ట్యాంక్ కట్టించాలి అంటే పులిన యాక్సెస్ ఆయన గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి అంటే మొత్తానికి ఆయన గుర్తించి తాగునీటి సౌకర్యం పల్లెవాడి కల్పించడంలో ప్రధాన పాత్రదారు మాత్రం మా మామయ్య చంద్రబాబు. అక్కడి నుంచి ఏంటంటే ఆయనకి ఆ ఊరిలో కళ్యాణ మండపం కట్టాలని చెప్పిన ఆలోచన ఏదో ప్రభుత్వం తరఫున పెట్టిద్దాం అంటే మాది వేరే నియోజకవర్గం మేము నిధులకు వెచ్చించే పరిస్థితి మరి ఎవరో ఆలయంలో కాదని చెప్పి ఆయనే కట్టేస్తాం. ఆయన కళ్యాణంలో కట్టేసి ఉచితంగా దాన్ని గ్రామ ప్రజలకి ఏక సౌకర్యం చేసుకున్న దానికి ఉపయోగపడే
చేయడం దాన్ని కూడా అర్థం చేసుకుని ప్రారంభించింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రత్యేకించి పేద విద్యార్థులు, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సామాన్య కుటుంబాలను నిర్మించిన వాళ్ళు, వెనుకబడిన ఫలిత వర్గాలు నిర్మించిన వాళ్ళు, వాళ్ళకి సమాజంలో ఒక అత్యున్నతమైన స్థానం రావాలంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే. అలాగే తాను కూడా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి విద్య ద్వారానే ఈ స్థాయికి ఎదిగానని చెప్పిన ఆలోచన బట్టి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ సహాయపడాలని ఆలోచన మా మాయను రత్నమగరిక డిగ్రీ కాలేజీలో బెంచీలు ఇచ్చే కార్యక్రమం, అలాగే మహిళలకు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అయితే నాకు ఏలూరు వచ్చిన తర్వాత మనం చూసిన తర్వాత నాకు పెద్ద స్ఫూర్తిగా అనిపిస్తుంది. ఇంతమంది రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులు కేవలం ఇంటికాడ కూర్చుని ఏదో టీవీ చూస్తూ కాలక్షేపం చేయకుండా సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పి ఆలోచన చేయడం అన్నది నేను ఏలూరులో చూసిన తప్ప మరి ఎక్కడ చూడలేదు. చూసిన నాకు అనిపిస్తుంది మామూలుగా ఎలాగైనా ముందు అక్కడ ఉన్న విశ్రాంతి ఉద్యోగులను పెంచాయా ఏలూరు ఇలా చేస్తున్నారు, మీరు కూడా ఏదైనా చేయండి అని చెప్పి అడగాలని చెప్పి అనిపిస్తుంది. బంగారాజు గారు నాకు నాగనే ఆ పేరు చూస్తే బంగారాజు భవనం ఎవరైనా చెప్పాడు అంటే ఎంత భవనం నిర్మాణం ఏంటంటే దాని వెనకాల ఎవరో వ్యక్తి ఉంటారు. అంటే ఈ నిధులు సమీకరించడం, ఒక ఆలోచన చేసి ఒక భవనం నిర్మాణం చేయడం, అదే విశ్రాంతి ఉద్యోగం మనకేమన్నా ఇంటికాడ కూర్చొని వ్యవహారం చేయకుండా ఏదో చేయాలి అని చెప్పిన ఆలోచనతో ఆయన తలపెట్టబట్టి ఇంత భవనం ఇక్కడ. అలాగే మా మామయ్య కూడా ఈ వయసులో ఎందుకు ఇంటికాడ కూర్చొని శుభ్రంగా హాయిగా కాలం గడపడుతున్నారు. కానీ ఆయనకి ఏదో తప్పన సమాజానికి ఏదో చేయాలి, సమాజాన్ని ఎవరికో వాళ్ళేమో ఆయనకి పెద్ద వచ్చేదేమైనా పెన్షన్ వేస్తూ ఉంటే ఆ పెన్షన్ని కూడా ఇలా ఉపయోగించి కార్యక్రమాలు చేస్తారు. అంతేగాని ఇటీవల 2 పుస్తకాలు రాశారు, అందరూ తెలుసుకోలేదు. ఆయన ఆత్మగా రాశారు. ఒక ఉద్యోగి ఆత్మన్నది చాలా ఉద్యోగ నిర్వహణలో ఏ విధంగా ఆడుకోవడం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది. రెండవది పండగలు పరమార్థాలను పుస్తకం రాశారు. ఎందుకంటే వాళ్ళ పండగల గురించి జనానికి తెలియట్లా, ఈ తరం వాళ్ళకి పూర్తిగా. అందుకని ఏంటంటే పర భాష పర సంస్కృతి వ్యామోహం ఎక్కువ. వాళ్ళ మాతృభాష నేర్చుకోవాలని చెప్పి ఆలోచన తక్కువైపోయింది. కేవలం ఆంగ్ల భాష ఎదుగుతారు మనకి జీవితం సాఫల్యం చేస్తుందని చెప్పిన ఒక దురదృష్టమైన భావన వాళ్ళు తెలుగు జాతి ఉన్నారు. అంతేగాని మనం తెలుగు వాళ్ళం అంటే తెలుగు జాతి అంటే భాషాపూర్వకంగా ఏర్పడే జాతి, అది మర్చిపోవాలి ఎవరు. ఎప్పుడైతే భాష నశిస్తుందో ఒక జాతి నశిస్తుంది. మన తెలుగు జాతి అని చెప్పి చెప్పుకునే పరిస్థితి మనకు ఉండదు. ప్రత్యేకించి తెలుగు ఇంట్లో మాట్లాడతాం, తెలుగు మాడచ్చు, కానీ తెలుగు లిపి రాయటం ఇవాళ తగ్గిపోతున్న పరిస్థితి వచ్చింది. అది ఒక దురదృష్టమైన పరిస్థితి. మన మాతృభాష అన్నింటి కూడా వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితి వచ్చాయి. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలుగుతో పాటు ఉర్దూ కూడా ద్వితీయ భాషగా ఉండేది. నేను ఉర్దూ గురించి ఏదైనా చేద్దాం, ఉర్దూను కూడా మనం ఎంకరేజ్ చేయాలి, దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచిస్తే ఉర్దూ సంబంధించిన ఒక ఉద్యోగి నల్గొండ జిల్లాలో తెలుగులో అద్భుతంగా తను చేసి ఆ జిల్లాలో సంపూర్ణంగా తెలుగు అమలు చేయడంలో ఒక ముస్లిం బాగా పనిచేసి నేను అతని దగ్గరికి వెళ్ళి అన్నాను, తెలుగు చేసే బాగానే ఉంది కదా, ఉర్దూ కూడా చేయొచ్చు కదా అని. అంటే అతను ఉర్దూ రాయడం బాగా ఆనందం. ఉర్దూ మాట్లాడతారు కానీ రాయడం. అట్లాగే రాబోయే రోజుల్లో మనకంటే తెలుగు మాట్లాడడం ఇంట్లో ఉండబట్టి కానీ తెలుగు రాయడం కాదు. ఇటీవల విజయవాడలో కలెక్టర్ గారు కొన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని మీ పేరు తెలుగులో రాసుకోమని చెప్పంటే ఒక్కరు కూడా రాయలేదు, పేపర్లో వచ్చింది. అంటే ఏ రకంగా ఇవాళ మన భాష తరిగిపోతుందో మనం గుర్తించాల్సిన అవసరం. అలాగే సంస్కృతి, మనదైన సంస్కృతి మనకుందా, మనదైన పండుగలు మనకున్నాయి. అందరికీ ఆంగ్ల సంస్కృతి అంటే మన తెలుగు సంస్కృతి ఉగాది గురించి, సంక్రాంతి గురించి, దసరా గురించి ఇవన్నీ కూడా ఏదో యథాలాపంగా చేయడం తప్ప వాటి పరమార్థం ఏంటన్నది ఎవరికి తెలియదు. ఆ పండుగలు ఎందుకు ఏర్పరిచారో, పండుగల పరమార్థం ఏంటని చెప్పిన చిన్న పుస్తకం రాశారు మా మామయ్య కృష్ణరాజు. అంటే ఈ తరాన్ని తెలియజెప్పాలి, మన సంస్కృతి యొక్క మన సాంప్రదాయాల యొక్క విలువను తెలియజెప్పాలని చెప్పిన గొప్ప ఆలోచన మా మామయ్య చెప్పుకోవడం నాకు చాలా సగర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే
వేరే సేవకి నేను ఎక్కువ మాట్లాడేవాడు కానీ మా మామయ్య గురించి నేను ఎక్కువ మాట్లాడుకుంటే భావించాను. ఏదైనా ఒక ప్రార్థించే పదాల కన్నా సాయం చేసే చేతులు కన్నా ఆయన ఆలోచనతో కూడా చేతనంత వరకు మనం ఎవరికైనా కూడా సేవ చేయాలి, సాయం చేయాలి, వాళ్ళ కళల్లో ఆనందం చూడాలని తపన చెప్తూ ఈరోజు చాలా సంతోషంగా ఈ కార్యక్రమం ఇంతమంది ఆత్మీయుల్ని ఆయన దగ్గర చేర్చుకోవడం గొప్ప విశేషం. మరి ఇక్కడ వచ్చినారు మా మామయ్య సామాన్యుడు కాదు, ఏకంగా లేడు. ఇంతమంది ఆయనకి ఇన్ని సంవత్సరాలతో ఆయనకి అనుబంధం లేదు. వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమం వచ్చారంటే అర్థమవుతుంది. అంచేత ఆయన నాకు ఆనందం లేదు. మామూలుగా మా మామయ్య ఎదురుగా ఉంటాడు, మా అత్తయ్య మామయ్య ఇంట్లో కార్యక్రమం చేస్తారు. వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ శ్రీలు అని చెప్పి అనుకుంటున్నాను తప్ప కాదు. మా మామయ్య ఇంట్లో కూర్చున్నా కూడా ఇంతగా సేవా కార్యక్రమం చేస్తున్నాడు. ఎంతమంది సేవామూర్తులతో ఆయనకి సేవా సంస్థలతో సేవామూర్తులతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పి వాళ్ళకి అర్థమైంది. నాకు చాలా ఆనందం కలిగిందని ఈరోజు వచ్చే ఎమ్మెల్యే గారు వీరి తండ్రి గారితో నాకు బాగా పరిచయం. వీరి తాతగారి గురించి చెప్పాల్సిన అవసరం రావుబోతులు పడేటి ఉన్నాయి. ఒకప్పుడు ఈ జిల్లాని శాసించిన మోహనతో వెళ్తే ఆ రోజుల్లో మొదలు నాగవంతేగంగా రాజకీయాలు వెళ్ళి అప్పుడు ఈ జిల్లాలో ఏదైనా పెద్ద తరగతి నుంచినట్టే పట్టేవారు ఎస్వీరంగారావు తెలుసుకున్నారు. అయితే వీరి నాన్నగారు శ్రీహరరావు గారు, మా నాన్నగారు మామయ్య కృష్ణారావు చాలా ఆత్మీయంగా ఉండేవారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే వారు మున్సిపాలిటీకి నిలబడ్డాక చైర్మన్గా అని చెప్పి నిర్ణయం తీసుకుందా మా ఇంట్లో అవనిగడ్డ. ఆ రోజు వెంకటరావు గారు నేను అవనిగడ్డ వచ్చారు కార్యక్రమం. అప్పుడు ఈయన అక్కడ అవనిగడ్డ పిలిపించి ఆయన బీఫారం చైర్మన్గా ఇచ్చింది అవనిగడ్డలో మా ఇంట్లో ఇచ్చి అంచేత అప్పుడు ఆయన నిలవడం ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రపంచంలో మన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచేవారు. అందుకని ఏ రోజు కూర్చున్నా కూడా శ్రీహరావు గారి ఇంటికి వెళ్తున్నది నాకు తప్పటి అలవాటు. తర్వాత మళ్ళా ఎమ్మెల్యే అతను చనిపోయే ముందు నాకు విజయవాడలో అదే వచ్చాను. మంచి రాజకీయంగా ఏం చేయాలి చర్చించుకోవడం లేని స్థానాన్ని వాళ్ళ ఏలూరు ప్రజలందరూ కూడా ఆయన పట్టం కడతాం చాలా ఆనందదాయక తెలుస్తూ వాళ్ళ తాత తండ్రి సోదరుడు ఏలూరు అభివృద్ధిలో వారిదైన ముద్రను వేశారు. వాళ్ళని మించిన ముద్ర మీరు వేయాలని చెప్పి మాత్రం ఏలూరు చారిత్రాత్మకమైన పట్టణం ఇది. ఒక సాంస్కృతిక విలువలు ఉన్న పట్టణం. ఈ పట్టణానికి ఒక చిరస్థాయిగా చరిత్ర నిలబడే శాసనసభ్యులుగా నిలవాలని చెప్పి ఆకర్షిస్తూ వారి ఈరోజు సమావేశం ఇచ్చేసి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అనేక మంది పెద్ద వచ్చారు నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళని కోరుకోవాల్సింది మా అత్తయ్యకి మా మామయ్యకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తులను సాధించి వారిని సతాయించడం చేయాలని చెప్పి వారి ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు పేద ప్రజలకి చేయాలని చెప్పి ఇలాగా అందరికీ థ్యాంక్ యూ సార్. అభిమండి మీ ముందు కొద్దిగా తెలుగులో మాట్లాడడం, మీరు తెలుగు భాషకి మీరు చేసిన మీరు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉంటాం సార్. ప్రాబ్లం మీరు అధ్యక్షునిగా ఎమ్మెల్యేగా ఉంటాం, ఆయన సహకారంతో కట్టగలిగాం. ఇవాళ మాకు ఇక్కడ మీటింగ్లు పెడతాం సార్. ఎవరి ఇయర్ యాన్యువల్ మీటింగ్లు పెడతాం. రిటైర్డ్ డీజీలు వాళ్ళు ఐజీలు వస్తూ ఉంటారు. ఎవరు చెప్పినా వాడు ఏ మీటింగ్లు అయినా సరే స్టేట్ అసోసియేషన్ మీటింగ్లో ఫస్ట్ మన దాని గురించి మాట్లాడతారు. ఏలూరు ఎంత బాగా చేస్తున్నారు, అలాగే కార్యక్రమాలు కూడా అలా చేస్తూ ఉంటాం ఇయర్లీ. ఈ కరోనా వచ్చినప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చింది, కానీ అంత ముందు అయితే తర్వాత కూడా మళ్ళీ చేస్తాం. ఈ అసోసియేషన్ మీటింగ్ పెద్దలు పెరగటం, స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు, పేదవాళ్ళకి బట్టలు దుప్పట్లో, అటువంటి కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు తీసుకెళ్తూ ఉంటాం.
తర్వాత లేని వాళ్ళని బాగా ఉన్నవాళ్ళని లేని వాళ్ళని చూసి ప్రతి నెల కూడా కొంత హెల్పేజ్ చేయవలసిగా కూడా వాళ్ళ ఇళ్ళకి 10-30 మంది అమౌంట్స్ చిన్న చిన్న అమౌంట్స్ పంపించే కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళు. మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది, మళ్ళీ కంటిన్యూ చేస్తాం సార్. వారిని మీరు ఇన్స్పిరేషన్తో ఇంకా మళ్ళీ ఉన్న చేద్దామని ఆలోచించారు. తర్వాత మన ఏలూరు ఎమ్మెల్యే గారు గడేటి రాధాకృష్ణయ్య గారు, మాకు రాధాకృష్ణయ్య గారు తండ్రి గారు 80 నుంచి పరిచయం. 1980 మీరు స్కూల్లో చదువుతూ ఉంటుంటారు. అప్పటి నుంచి మాకు బాగా స్నేహం. నేను ఇక్కడ పెద్దపాడు ఎక్సైజ్ చేశాను ఫస్ట్. అప్పటి నుంచి వారితో మాకు స్నేహం ఉండేది. తర్వాత వారి పిల్లలు ఇలాగా మళ్ళీ మనకి శాసనసభ్యులుగా వచ్చి రావడం అందరికీ సంతోషం. వారిని మాట్లాడవచ్చు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భగవాన్ రావు గారికి, అలాగే వేదికను అలంకరించి మన ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన మండలి కొత్తప్రసాద్ గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జి రెడ్డప్ప నాయక్ గారు, నారా శేషు గారు, అలాగే ఎంఆర్టీ బలరాం గారు, అలాగే మానవత నాగేశ్వరరావు గారు, అలాగే మిగతా వేదిక నుంచి పెద్దలందరికీ కూడా అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన సీనియర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మరి సేవ అనేది అనంతం, దానికి ఆకాశమే హద్దు. అలాగే విష్ణువర్ధన్ రావు చేసిన సేవలు అనేక చెప్పారు. అందులో మరి ఆయన ఇంటిని కూడా పోస్ట్ ఆఫీస్కి ఇచ్చారని చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఏదైతే ఇందాక మన పీడీ గారు అలా కూర్చొని ఉన్నారు, ఆయనలో ఫీలింగ్స్ కూడా లేవని చెప్పి, ఆయన ఈ సేవ చేసి ఆయన ఆత్మసంతృప్తి పంచడంలో ఉన్న ఆనందం ఇంకెవరిలో కూడా ఉన్న ఆనందాన్ని ఆయన పొందుతున్నారు. తప్పనిసరిగా సేవ చేసే వాళ్ళకి ఆ ఆత్మసంతృప్తి ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సేవ అనేది ఒక పార్ట్ చేయవలసిన ఆవశ్యకత ఈ రోజున సమాజంలో. దాన్ని అలవర్చుకునే విధానాన్ని మనం నేర్పాలి. అందుకనే దాన్ని మీడియా ద్వారా వెళ్ళాలి. ఈ రోజున 10 మందికి మంచి నీళ్ళు ఇస్తే మీడియా ద్వారా సాయం చేసామనేది రాదు. అదే చేస్తే 10,000 మంది చూసే పరిస్థితి ఉంది. దాన్ని మార్చి సమాజం మార్పు కోసం సేవాకోణాన్ని అలవాటు చేయాలి అని అంటే ప్రతి ఒక్కరికి తెలియవలసిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. ఈ రోజున మండలి వెంకటకృష్ణారావు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం, ఆయన్ని ఈ రోజున స్మరించుకుంటున్నాం. ఆ రోజున ఏదైతే దిల్సీమ మరి ఉప్పిన వచ్చినప్పుడు అప్పుడు ఆయన చేసినది ఇవాళకి కూడా అందరూ గుర్తుంపు పెట్టేటట్టుగా చేసుకుంటారు. అలాగే వాళ్ళ నాన్నగారి గురించి కానీ మా తాతగారి గురించి కానీ వాళ్ళు చెబుతున్నారు అని అంటే అది ఒక చరిత్ర. స్మరించుకోవడం, ఏదైతే కార్యక్రమాలు సేవ అనేది అనేక విధాలుగా చేస్తారు, అది మనసుల్లో చిరస్థాయిగా మిగిలిపోయినప్పుడు ఆ ఆత్మసంతృప్తించిన జీవితం ఇంకోటి ఉండదు. తప్పనిసరిగా మా తాతయ్య గారిది ఏదైతే నేను జీవిత చరిత్ర చదువుతుంటానో ఒక్కోసారి నా ఊళ్ళో పులకరిస్తుంటది. అలాగే బుద్ధప్రసాద్ గారు అంటారు, తండ్రిని తాతని అన్నయ్యని ఇచ్చిన పేరు సంపాదించాలనే ఉద్దేశంతో. నేను కూడా రాజకీయాలకి ఆశతో రాలేదు, ఒక ఆశయంతో వచ్చాను. తప్పనిసరిగా చరిత్ర అనేది రాయాలి, రాయిసి ఉండాలి అనే ఉద్దేశంతో. ఈ రోజున భగవాన్ రాజు గారు అన్నారు బుజ్జి గారి గురించి, ఆ రోజున 5 లక్షలు కాదు 10 లక్షలు ఇప్పించారు ఈ హాలు కడతానికి ఇదని చెప్పి. ఇవన్నీ పేరు చిరస్థాయిగా మిగిలిపోయేటట్టుగా ఉండేదే ఆత్మసంతృప్తి. తప్పనిసరిగా అటువంటి పనులు చేయడానికి అనేది నేను కూడా ప్రతి ఏదైతే సేవా కార్యక్రమం ఈ రోజున ఏలూరులో నేను ఎమ్మెల్యే అయ్యాక జరిగిందో ప్రతి కార్యక్రమానికి ఒక స్ఫూర్తిగా వస్తూ తప్పనిసరిగా నాకు ఏ పని ఉన్నా సరే ముందు డేట్ ప్రకారం ఆ రోజున ఏ కార్యక్రమం పెట్టుకోకుండా ఆ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరిని స్ఫూర్తి నింపాలనేది నా యావలో నా మనస్సాక్షిగా నేను ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నానో ఏలూరు ప్రజానీకానికి కూడా ఆ సేవా గుణం ఏర్పరచాలన్న ఉద్దేశంతో ప్రతి సేవా కార్యక్రమానికి కూడా నేను వెళ్తాం జరుగుతుంది. మానవతాలు చేసే ప్రతి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. అలాగే మొన్న తూర్పు కాపు సంఘం వాళ్ళు విద్యాదానం గురించి ఒకటి పెడితే వాళ్ళ దానికి వెళ్ళడం జరిగింది. అలాగే నేను అయిన తర్వాత 10 సేవా కార్యక్రమాలు జరిగినాయి, ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో కూడా సేవా గుణం అలవర్చుకునే విధానాన్ని మనం ముందు చూడాలి. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు పూర్వీకులు మనం చూసేవాళ్ళం. ఇదివరకు పేదరికం అనేది చాలా తక్కువగా ఉండేది. ఈ రోజున పేదరికం అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే సంపాదించిన తర్వాత దానం చేయాలంటే ఎవరికి మనసు ఒప్పదు. ఆ గుణం కలిగిన విష్ణువర్ధన్ రావు గారిని వాళ్ళు ముఖ్యంగా అభినందించవలసిన పరిస్థితి ఉంది. 10% మందికి అటువంటి అలవాటును మనం నేర్పగలిగితే
సమాజంలో పేదరికం అనేది లేకుండా ఉంటుంది. ఆ విధమైన స్ఫూర్తిని నింపడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈ రోజున ఎవరికి ఏది అవసరం అనుకుంటారో అది గుర్తించి వాళ్ళకి అందిస్తున్నందుకు ఆయన మరొకసారి అభినందిస్తూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఆశీర్వదించండి. మీరు అందరినీ ఆశీర్వదించండి. మాటలతో ఒకసారి ఆశీర్వదించండి. అజయ్ గారు మనవరాలు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్కి 5,000 రూపాయలు డొనేట్ విరాళం ఇచ్చారు. మన ఎమ్మెల్యే గారికి అందజేస్తారు. నమస్కారం అండి. ఎంత బలవంతంగా నన్ను చూశారు. నా శారీరక ఇబ్బందుల వల్ల ఒక 5 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నాను. స్టేజ్ ఎక్కడో ఉపన్యాసం చేయకూడదు. నాకు నా శారీరక ఇబ్బందులకి జ్ఞాపకశక్తి తగ్గింది. అందులో మాట్లాడుకున్న అందరం మాటలు బాగు. ఆ నిర్ణయం తీసుకున్న 5 సంవత్సరాల పైనుంచి మా మిత్రులు తెలుసు ఎక్కడో ఉపన్యాసం చేయడం. కానీ మీరు అందరూ ఎంత బలంగా చేసినప్పుడు ఏకైక తప్పదు. ఇప్పుడు నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. అంత సభకు నమస్కారం. నేను తలపెట్టిన అతి చిన్న కార్యక్రమానికి వెంటనే రావడానికి అంగీకరించి ఈ సభకు తమ అమూల్యమైన సందేశములతో సభను జయప్రదంగా ఇచ్చిన పెద్దలు ఏలూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి, అలాగే శాసనసభ్యులు శ్రీ మండలి బొడ్డు ప్రసాద్ గారికి నా మనపూర్వక అలాగే ఎన్నో పనివత్తులు ఉన్న ఈరోజు వెంటనే అంగీకరించి ఇచ్చేసిన ఏలూరు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ గ్రామీణాభివృద్ధి సంస్థ డాక్టర్ ఆర్ విజయరాజు గారికి నా ఆత్మీయ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎంత పని ఒత్తిడి ఉన్న జిల్లా అధికారులు గారు, అలాగే శేఖర్ గారు, శ్రీహరి గారు ఈ సభకు నా మనపూర్వక ధన్యవాదాలు. ఇంత చిన్న కార్యక్రమం నాకు సంతోషం. సభను జయప్రదం గావించిన ఇతర ప్రముఖులకు, మిత్రులకు, సోదరి మండలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆఖరిగా కార్యక్రమం వేదికైన జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారులు, కమ్యూనిటీ వాళ్ళకు, ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు వ్యక్తి రుసుము తీసుకోవడమే కాకుండా ఈ మొత్తం కార్యక్రమం కొత్త కార్యక్రమంగా భావించి మొత్తం భారత్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, దాని అధ్యక్ష కార్యదర్శి అయిన శ్రీ భగవాన్ రాజు గారికి, దాశరథి గారికి కృతజ్ఞతాపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం సహకరించిన శ్రీ పురి శ్రీరాములు గారు, వారి మిత్రులందరికీ మిత్రులకు నా ధన్యవాదాలు. జై హింద్. oh
పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తి తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తి తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు
ఉన్నాడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు